హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. జూన్ 16 నుంచి 19 వరకు ఈ 4 డేస్ కరెంట్ అఫైర్స్లో ఎక్కువ అంశాలు ఉన్నప్పటికీ అవి వన్ లైన్ ఆన్సర్సే ఎక్కువ ఉన్నాయి. రానున్న గ్రూప్ 2 ఎగ్జామ్ కావచ్చు, నాన్ గ్రూప్ 2 ఎగ్జామ్స్ కావచ్చు, ఒక 1 year లోపు జరిగినప్పటికీ ఈ 4 డేస్ కరెంట్ అఫైర్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే ఒక 4 మహిళా నియామకాలు వార్తల్లో ఉన్నాయి. ఇండియన్ పాలిటీ లోపల వెరీ ఫేమస్ అర్బన్ లోకల్ బాడీస్ లోపల ఒకటి అప్డేట్ వచ్చింది. ఎకనామీ లోపల ఈ సెజ్ యాక్ట్ అని చెప్పేసి ఉందిగా, 2005-6లో అమల్లోకి వస్తుంది. ఆ నియమాలు మనం మార్చుకున్నాము, అవి అమల్లోకి వచ్చినాయి. సెన్సెస్ అని చెప్పేసి మీకు వార్తల్లో ఉంది. జాగ్రఫీ లోపల ఒక అగ్నిపర్వతం బద్దలైంది. స్పేస్లో మన శుభాంశ్ శుక్లా అని చెప్పేసి వార్తల్లో ఉన్నాడు. డిఫెన్స్ లోపల వెరీ ఫేమస్ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. సో ప్లేసెస్ లోపల మీకు హర్ముజ్ జలసంధి అని చెప్పేసి ఇరాన్ హెచ్చరిక నేపథ్యం లోపల ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఫేమస్. మన చమురు దిగుమతి విషయంలో అది మంచి ముఖ్యమైన మార్గం మనకి. అది ఇంటర్నేషనల్ రిలేషన్స్ సైప్రస్ పెయిండు మన పిఎం మోడీ అవార్డు వచ్చింది. క్రయోషియా వెళ్ళిన ఫస్ట్ పిఎం మన మోడీ గారు ఇండియా నుంచి. ఇంటర్నేషనల్ అఫైర్స్ లోపల ఈ ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ వార్తల్లో వచ్చింది. ఇట్లా కొన్ని ఫేమస్ ఆర్టికల్స్, అవార్డ్స్, సాహిత్య అకాడమీ బాల పురస్కారం వచ్చింది, యువ పురస్కారం వచ్చింది. చాలాసార్లు జిఎస్ లోపల ప్రశ్న వస్తుంది దీని మీద. సో కాబట్టి ఈ 4 డేస్ కరెంట్ అఫైర్స్ బాగా ఫోకస్ చేయండి. మీ ఎగ్జామ్ 1 yearలో ఉన్నప్పటికీ, అంటే జూన్ వరకు ఉన్నప్పటికీ ఇందులో నుంచి 1 క్వశ్చన్ వస్తుంది కంపల్సరీ. రాసేయడం లాంటిది ఏమీ ఉండదు, 1 వస్తుందని చెప్పేసి. బట్ ఇక్కడ మనం కంపల్సరీ పరీక్ష హాల్కి వేయమంటే చదువుకునే పోవాలి. సో జూన్ 21 చూస్తే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అండి. 21 మనకి ఇంకా కొన్ని రోజులు ఉన్నప్పటికీ పేపర్లో వచ్చింది దీని గురించి కొంచెం. సో ఈసారి ఇండియా చూస్తే విశాఖపట్నం హోస్ట్ చేస్తుంది. థీమ్ ఇది మనదండి. ఇదే థీము మోస్ట్లీ గ్లోబల్ తీసుకుంటుంది ఎవ్రీ ఇయర్. ఇంకా కన్ఫర్మ్ కాలేదు, దాదాపు గ్లోబల్ థీమ్ కూడా ఇదే ఉంటుంది. యోగా ఫర్ 1 earth 1 health అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. యోగా అంటే మనకి సో ఇది మత సంబంధమైన కార్యక్రమం కాదండి. ఇది ఆర్టికల్ 25 కిందకి రాదు. ఇది హిందూ మతం సంబంధం కాదు. ఒక క్రీడా యోగా అంటే మీకు నువ్వు ఓం అని చెప్పేసి ఉచ్చారణ అవసరం లేదు. శారీరక అభ్యాసం చేయవచ్చు వేరే మతస్థులు అయినప్పటికీ. యోగా ఒక క్రీడాభ్యాసం, ఇది మతాభ్యాసం కాదు. ఇది నా పర్స్పెక్టివ్. మీకు ఇంకా వేరేనా అంటే అది ఉంచుకోండి. నెక్స్ట్ December 4 మీకు 2025 నుంచి ఫస్ట్ టైం జరుపుకుంటున్నాం. December 4 ఎప్పుడో ఉన్నప్పటికీ ఇది యుఎన్ఓ ఇప్పుడు ప్రకటించింది కాబట్టి వార్తల్లో వచ్చింది. ఏమని ప్రకటించింది? ఇంటర్నేషనల్ డే ఆఫ్ అగెనిస్ట్ యూనిలాటరల్ కోర్సివ్ మెజర్స్. కోర్సివ్ అంటే ఏమనొస్తుంది మనకు? కోయర్సివ్ అని చెప్పేసి పిలుస్తాం. ఒకరికి ఇష్టం లేదు ఆ పని, మనం బలవంతంగా చేయిస్తాం. సో అటువంటి యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో దీనికి వ్యతిరేకంగా December 4ని జరుపుకుంటున్నాం. ఇంటర్నేషనల్ డే అగెనిస్ట్ యూనిలాటరల్ కోయర్సివ్ మెజర్స్ అని చెప్పేసి పిలుస్తాం. బలవంతపు ఏకపక్ష చర్యలు ఏవైతే ఉంటాయో వాటిని వ్యతిరేకంగా ఈ దినం పనిచేస్తుంది. December 4 వచ్చేసి వెరీ ఫేమస్. తరచుగా యుఎన్ఓ అనేది కొత్త దినాలు అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఎగ్జామ్లో అవి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. మీరు ప్రీవియస్ పేపర్స్ గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. కాబట్టి దీన్ని బాగా ఫోకస్ చేయండి. సో కోయర్సివ్ అంటే ఏంది? ఎవరికైతే విల్లింగ్ ఉండదు వాళ్ళకి చేయడానికి, బట్ బలవంతంగా చేయిస్తాం మనం. మీరు నో చెప్పేందుకు ఎప్పుడు కూడా వెనకాడొద్దండి. నో చెప్పేందుకు వెనకాడొద్దు. మనం ఇబ్బంది పడుతూ చేయాల్సిన అవసరం ఏది లేదు. ఎవరి మెప్పు కోసం పని చేయొద్దు. మనకి ఇష్టమైతే పని చేయాలి, లేకుంటే చేయొద్దు. మెప్పు కోసం ఎప్పుడు పనిచేసిన వాడు ఎప్పుడు డెవలప్మెంట్ కాడు. నో చెప్పేందుకు వెనుకాడొద్దు. ఎప్పుడైనా సరే వెనుకాడొద్దు. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ అండి. సో ఇండియాస్ ఫస్ట్ మొబైల్ బేస్డ్ ఈ ఓటింగ్ సిస్టమ్ తీసుకొచ్చింది బీహార్ రాష్ట్రము. ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి. నాకు తెలిసి ఇది కరెంట్ అఫైర్స్లో కంటే మనకు జిఎస్లోనే బాగా ఎక్కువ అవసరం ఉంటుంది. ఓటింగ్ సిస్టంలో మనం దీన్ని అప్డేట్ చేసుకుంటాం లేండి. పట్టణ స్థానిక సంస్థల్లో బీహార్ రాష్ట్ర ఎన్నికల కమిషన్, స్థానిక సంస్థలు కాబట్టి స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీకు
వార్తల్లో ఉంటుంది. అయితే ఎవరికి ఇచ్చింది అంటే మీరు ఇంటి దగ్గర ఉండి మొబైల్తోని ఓటింగ్ చేయవచ్చు. ఎవరికి అవకాశం ఉంటుంది? ఎవరైతే ఫిజికల్గా ఓటింగ్లో పాల్గొనే అవకాశం ఉండదో పోలింగ్ బూత్కి వెళ్ళి సో వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. ఒక 5 రకాల కేటగిరీస్ ఉన్నాయండి. వలస కార్మికులు, వీళ్ళు ఎక్కడో వలస పోతారు. అరే ఇన్ఫ్యాక్ట్ మనకి ఇది కడుపు నిండాలి కాబట్టి దగ్గర మనకు ఉపాధి లభించినప్పుడు ఉపాధి ఎక్కడ ఉంటే ఆడికే వెళ్ళిపోతాం. సో వాళ్ళు ఛార్జీలు పెట్టుకొని వచ్చి పోలింగ్ బూత్లో ఓటు వేసే అవకాశం ఉండదు. సో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అందుకే దివ్యాంగులు వీళ్ళు ఇన్ఫ్యాక్ట్ కొద్ది వరకు కొన్ని ఎక్కువ శాతం ఉన్నప్పుడు దివ్యాంగ శాతము వీళ్ళు ఫిజికల్గా వెళ్ళి ఓటు వేసేందుకు అవకాశం ఉండదు, వీళ్ళకి ఇచ్చారు. ప్రెగ్నెంట్ ఉమెన్, ఇన్ఫ్యాక్ట్ కొన్ని రిస్క్ ప్రెగ్నెన్సీ ఉంటాయి, వాళ్ళు అటు ఇటు పోయేందుకు డాక్టర్లు అలో చేయరు, వీళ్ళకి ఇచ్చారు. సీనియర్ సిటిజన్స్, వృద్ధులకి, తీవ్ర అనారోగ్యము అయినప్పుడు వీళ్ళకి, వీళ్ళందరూ ఫిజికల్గా వెళ్ళలేరు కాబట్టి సో ఇంక్లూజివ్ ఓటింగ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇన్క్లూజివ్, ఇవి ఇంగ్లీష్ వర్డ్స్ కాదండి. మీరు చాలామంది ఇది ఇంగ్లీష్ మీడియం కాదు, మనం చెప్పి తెలుగు మీడియమే. ఇంక్లూజివ్ అంటే అందరినీ కలుపుకుపోవడము, ఇది తెలిసి ఉండాలి మనకి. రేపొద్దున జాబ్ వచ్చినప్పుడు మరి గవర్నమెంట్ ఉత్తర్వులు అన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి. నీకు అర్థం కాకుండా నువ్వు ఎలా పరిపాలన చేస్తావు? నువ్వు గ్రూప్ 2 స్థాయి పోస్ట్ని ఆశిస్తున్నావు అంటే ఇంగ్లీష్ మీడియం అవసరం లేదు, మినిమం ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటాయి. ఇంక్లూజివ్ అనేది మినిమం ఇంగ్లీష్ వర్డ్. ఇది నేర్చుకోవచ్చండి. నేనే నేర్చుకుంటున్నా అంటే ఇంగ్లీష్లో మనం వరస్ట్ వాస్తవంగా కొన్ని స్పెల్లింగ్స్ ఇప్పటికీ ఎలా పలుకుతాం నాకు తెలియదు. సో ఇంక్లూజివ్ ఓటింగ్ అంటే అందరినీ కలుపుకుపోవడం, వీళ్ళని కలుపుకుపోతలేం కాబట్టి వీళ్ళకి అవకాశం ఇవ్వాలి కాబట్టి మొబైల్ ఓటింగ్ తీసుకొచ్చినాం. గ్రూప్ 2 స్థాయి పోస్ట్ అయినా ఇన్ఫ్యాక్ట్ ఏ గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయ్ అయినా మినిమం ఇంగ్లీష్ వర్డ్స్ కంపల్సరీ నేర్చుకోవాలండి. వెరీ ఈజీ. ఇప్పుడు మన పిల్లల్ని మీరు ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నారు, వాళ్ళకి చెప్పాలంటే ఇంగ్లీష్ నీకు రావాలి కదా. నాతో పాటు నేను నేర్చుకుంటాను, నాతో పాటు నేర్చుకోండి, ప్రయత్నం చేయండి, టైం ఉంది ఇప్పుడు మనకి. ఇది ఇంగ్లీష్ వర్డ్ చూడంగానే దీన్ని స్కిప్ చేస్తే అది ఎప్పటికీ మనం ఇంగ్లీష్ నేర్చుకోలేము. అది పొద్దున మన విజ్ఞానం అనే పిల్లలకి ఇవ్వాలంటే నువ్వు తెలుగులో ఇస్తే వాళ్ళు క్యా అని చెప్పేసి అంటారు. పిల్లలకి ఇప్పుడు నువ్వు కాన్స్టిట్యూషన్ చెప్పాలి, నీ పిల్లల్ని నువ్వు తయారు చేసుకోవచ్చు ఏ కోచింగ్ పంపకుండా నీ గైడెన్స్ లోపల. వాళ్ళు చదివే ఇంగ్లీష్ మీడియం. మరి దెర్ ఈజ్ నో తెలుగు మీడియం ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ ఆల్సో, బట్ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. సో ఇన్క్లూజివ్ ఓటింగ్కి ఇది ఉపయోగపడుతుంది. అంటే అందరినీ ఓటింగ్లో భాగస్వామ్యం చేసేలా ఇది పనికి వస్తుంది. నెక్స్ట్ సెన్సెస్ అండి. ఇది మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఎందుకు మళ్ళొకసారి అంటే ఇది ఎందుకో ప్రశ్న నాకు వస్తుందని చెప్పేసి అనిపిస్తుంది. మన డెమోగ్రఫీ లోపల ఇంకా డెప్త్గా చూసుకుందాం. 1872లో ఇండియాలో వెరీ ఫస్ట్ టైం బ్రిటిష్ ఇండియా ఉన్నప్పుడు లార్డ్ మయో టైం లోపల దీన్ని స్టార్ట్ చేసినాం. 1881లో రిప్పన్ ప్రభు ఉన్నప్పుడు ఎవ్రీ 10 yearsకి స్టార్ట్ చేసినాం. సో మీకు స్వాతంత్రం వచ్చింది, వాళ్ళు వేళ్ళు మనం ఉన్నాం. సో కాన్స్టిట్యూషన్ అనేది అమల్లోకి వచ్చింది 1950 January 26న. అప్పుడు ఈ జనాభా లెక్కల్ని యూనియన్ లిస్ట్లో చేర్చినాం. ఇది ఏమైనా ఇంగ్లీష్ వర్డ్ అండి? ఇది కూడా ఇంగ్లీష్ వర్డ్ అంటే ఒప్పుకోం నేను. సో కేంద్ర జాబితా అని చెప్పేసి తెలుగులో పిలుస్తాం. ఎంట్రీ నెంబర్ 69 అని చెప్పేసి ఉంది. సెన్సస్ యాక్ట్ 1948 అనేది అమల్లోకి తీసుకొచ్చినాం. పార్లమెంట్ చట్టం చేసింది. వై? బికాస్ ఇట్ ఈస్ యూనియన్ లిస్ట్ కాబట్టి చట్టం చేసే అధికారం పార్లమెంట్కే ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్కి ఉండదు. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఇది. సో దీని కింద పనిచేసే రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ వాళ్ళు కండక్ట్ చేస్తారు ఎవ్రీ 10 yearsకి. 27 సెన్సెస్ మీకు 25లో స్టార్ట్ అవుతుంది. దీని గురించి మొత్తం ప్రక్రియ. ఇది 8th ఆఫ్టర్ ఇండిపెండెన్స్, ఓవరాల్గా 16ది. ఇది ఇంగ్లీష్ వర్డ్స్లో ఉన్నాయి, బట్ ఈజీ వర్డ్స్లో ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి, నేను మరీ ఇంగ్లీష్ వర్డ్స్ అనేవి చాలా ఈజీ వర్డ్స్ ఉపయోగిస్తున్నాను. మినిమం ఒక డిగ్రీ స్థాయి అభ్యర్థికి, ఇంటర్మీడియట్ స్థాయి అభ్యర్థికి ఈజీగా అర్థమవుతుంది మన ఇంగ్లీష్ అయితే. ఫస్ట్ డిజిటల్ సెన్సెస్ అంటే మన మొబైల్ లోపల దీన్ని ఫస్ట్ చేస్తున్నాం. ఇంతకుముందు పేపర్లు పట్టుకొని 50 కాలమ్స్ ఉంటే నింపేది. ఫస్ట్ సెల్ఫ్ అంటే మనమే స్వీయ గణన చేసుకోవచ్చు, బట్ వాళ్ళు వచ్చినప్పుడు ఒకసారి వెరిఫై చేస్తారు. ఇప్పుడు జనాభా లెక్కలకి జనాభా ఆఫీసర్లు వస్తారు, మోస్ట్లీ టీచర్లే పోతారు. వాళ్ళు రాకముందే మనం మొబైల్ లోపల మన యొక్క అన్నిటినీ నింపొచ్చు, వాళ్ళకి చూపెట్టి ధృవీకరణ చేస్తే సబ్మిట్ చేస్తే అయిపోతుంది. అంటే స్వీయ గణన కూడా ఇక్కడ అవకాశం ఉందండి. సో క్యాస్ట్ సెన్సెస్ ఓబీసీ వాళ్ళకి కూడా కండక్ట్ చేస్తున్నాం. ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చేసేది ఎప్పటి నుంచో ఓబీసీ వాళ్ళకి చేస్తున్నాం. 1931 తర్వాత వెరీ ఫస్ట్ టైం చేస్తూ ఇది మనము పబ్లిష్ చేయబోతున్నాం.
అయితే ఈ ఓబీసీ సెన్సస్ గురించి ఒక పట్టిక అవసరం మనకి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒకసారి క్లారిటీగా వినండి మంచిగా. 1931 వరకు ఎస్సీ ఎస్టీకి మనము కలెక్ట్ చేసినాము, పబ్లిష్ చేసినామండి. ఓబీసీ వాళ్ళకి కలెక్ట్ చేసినాం, పబ్లిష్ అంటే 1931 వరకు మన కులగణన జరిగింది. కులగణన మీన్స్ ఓబీసీ గణన కూడా జరిగింది. ఎస్సీ ఎస్టీ ఎప్పటి నుంచో ఉన్నది. 1941లో ఏమైంది అంటే మనం ఇంతమంది డిస్కస్ చేసినాము, టేబుల్ ఫార్మాట్లో ఇచ్చినాం అంతే. మీ కులగణన గవర్నమెంట్ చెప్పినప్పుడే ఫస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసినాం. 41లో కలెక్ట్ జరిగిందని చెప్పేసి. ఇది ఎస్సీ ఎస్టీది. ఓబీసీది కలెక్ట్ జరిగింది బట్ పబ్లిష్ చేయలేదు. మనం అప్పుడే చెప్పినాం, ఎప్పుడు డిసెంబర్ మాసంలో ఎప్పుడు. సో కలెక్షన్ చేసిన సమాచారం కానీ పబ్లిష్ చేయలేదు 41 లోపల. అప్ టు 2011 ఎస్సీ ఎస్టీ చేసిన ఓబీసీ కలెక్ట్ చేయలేదు, పబ్లిష్ చేయలేదు. బట్ యూపీఏ ప్రభుత్వం అనేది SCCC అని చెప్పేసి సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ని 2011లో ప్రత్యేకంగా గణించింది, కలెక్ట్ చేసింది. కానీ డాటా పబ్లిష్గా అందుబాటులో పెట్టలేదు. బట్ గవర్నమెంట్ స్కీమ్స్కి దీన్ని తీసుకుంటుంది చాలాసార్లు. ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనకి దీన్ని తీసుకుంటుంది కదా. సో మీకు ఇక్కడ చూస్తే 2011 వరకు 1931 తర్వాత ఓబీసీ గణన జరగలేదు. 41లో జరిగింది కానీ పబ్లిష్ చేయలేదు. రైట్, క్వశ్చన్ ఎలా వస్తే మీరు ఆన్సర్ అట్లా చేయండి. 21లో వెరీ ఫస్ట్ టైం జనాభా తగ్గిపోయింది, గతతో పోలిస్తే -0.31. దీన్ని గ్రేట్ డెమోగ్రాఫిక్ డివైడ్గా పిలుస్తాం, గొప్ప జనాభా విభాజక సంవత్సరంగా పిలుస్తాం. 27 జనాభా లెక్కలు అక్టోబర్ 2026 నాటికి లడఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లోపల పూర్తిగా అయిపోవాలి. 27 మార్చి నాటికి రెస్ట్ ఆఫ్ ఇండియా, మిగతా మొత్తం ఇండియా పూర్తి అయిపోవాలి. ఇది సెకండ్ స్టేజ్, అంటే 2 దశలు అని చెప్పేసి పిలుస్తాం. ఆపరేషన్ 2 స్టేజెస్ ఆర్ దేర్. ఒకటేమో హౌస్ లిస్టింగ్, అంటే ఇంటింటికి వెళ్ళి హౌస్ని ఐడెంటిఫై చేస్తారు. పెళ్ళిళ్ళు అయితే వాళ్ళకి వేరే లిస్టింగ్ ఇస్తారు. తర్వాత వీళ్ళు వెళ్ళి జనాభా లెక్కలు చేస్తారు. ఇవి మొన్న మనము రాష్ట్రంలో చేసిన కులగణన కూడా సేమ్. ఫస్ట్ ఈ ఆశా కార్యకర్తలు, ఆ కారోబార్లు ఉంటారు గ్రామాల్లో, వాళ్ళు వెళ్ళి ఒక స్టిక్కర్ అంటే వేసింది మీ ఇంటికి. సో నెక్స్ట్ టీచర్లు వచ్చేసి ఆ స్టిక్కర్ ప్రకారం నెంబర్ వేసుకొని జనాభా లెక్కలు చేయడం జరిగింది. అట్లనే ఇప్పుడు కూడా చేస్తారు సేమ్. మన స్టేట్ గవర్నమెంట్ యొక్క డాటాని వాళ్ళు వాడుకోరండి, మళ్ళీ హౌస్ లిస్టింగ్ ఉంటుంది, మళ్ళీ లెక్కలు చెప్పడం జరుగుతుంది. సో ఇది జనాభా గురించి. నెక్స్ట్ సెజ్ నియమాలని సవరణ చేసినామండి. ఇది వాస్తవంగా సవరణ చేసింది ఎప్పుడు అంటే లాస్ట్ ఇయర్ చేసినాం, బట్ ఇప్పుడు అమల్లోకి వచ్చినాయి. మన ఎకనామీ అప్డేట్స్లో రాసుకున్నాం వాస్తవంగా. దీన్ని చూద్దాం ఒకసారి. ఏమని అంటే సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమ, ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమకి రూల్స్ మనం సడలింపించినాం. 2006 నియమాలు సవరణ చేసుకున్నాం. ఏంటిది? భూమి వైశాల్యం అనేది 50 హెక్టార్లు ఉండాలి మినిమము. ఒక సెజ్ స్థాపించాలంటే 10 హెక్టార్లకు కుదించినాం. నోట్స్ చూసుకోండి, ఎకనామీ లోపల మన దీన్ని రాష్ట్రం ఆల్రెడీ 10 హెక్టార్లు అని చెప్పేసి మినిమం ఉండాలని చెప్పేసి. అయితే అది లాస్ట్ ఇయర్ న్యూస్, ఇది ఇప్పుడు అమల్లోకి తీసుకురావడం జరిగింది. అప్పుడు క్యాబినెట్ ఆమోదించింది, ఇప్పుడు అమల్లోకి తీసుకొచ్చిండ్రు. మేబీ నవంబర్ కరెంట్ అఫేర్స్తో మీకు అక్కడ కనిపిస్తుంది క్యాబినెట్ ఆమోదం అని చెప్పేసి. ఇప్పుడు ఇంకా మోస్ట్లీ సెజ్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తుంది కదా. సో ఇది ఒకటి కొత్త మనం యాడ్ చేసుకోవాలి. తమ ఉత్పత్తుల్ని దేశీయ మార్కెట్లో కూడా విక్రయించుకోవచ్చు. సెల్ ఇన్ డొమెస్టిక్ మార్కెట్ ఆల్సో. ఇప్పుడు వచ్చిన మార్పులు ఏంటి అంటే, ఒకటి 10 హెక్టార్లకి తగ్గించారు, తమ ఉత్పత్తుల్ని దేశీయ మార్కెట్ లోపల విక్రయించుకోవచ్చు. సో నెక్స్ట్ అండి, సెజ్ అనేది స్పెషల్ ఎకనామిక్ జోన్. స్పెషల్ ఎకనామిక్ జోన్ ఇది జియోగ్రాఫికల్ ఏరియా అండి, అంటే ఒక భౌగోళిక ప్రాంతము. అక్కడ పన్ను నియమాలు కావచ్చు, వాణిజ్య నియమాలు కావచ్చు సడలింపు ఇస్తాము. రెస్ట్ ఆఫ్ ఇండియా వేరే ఉంటుంది, ఆ సెజ్ లోపల ఉన్న ప్రాంతానికి వేరే ఉంటుంది. సో లక్ష్యం ఏంటి? FDI పెంచుకోవడము, ఎగుమతులు పెంచుకోవడము, ఉపాధి కల్పించడము, ముఖ్యంగా ఎక్స్పోర్ట్స్ పర్పస్ అని చెప్పేసి పిలుస్తాం. ఇండియాలో ఫస్ట్ సెజ్ వచ్చేసి 65లో మనము కాన్లా ప్రాంతం లోపల ఏర్పాటు చేసుకుంటాము. ఇది ఆసియాలో ఉన్న ఫస్ట్ సెజ్ అండి. దీన్ని మనం సెజ్ అని చెప్పేసి పిలవాలే, ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్గా పిలిచినాం. మనం డిస్కస్ చేసినాం ఇదంతా ఎకనామీ రెగ్యులర్ క్లాస్ లోపల.
సెజ్ పాలసీ 2000లో వచ్చింది. సెజ్ యాక్ట్ వచ్చేసి 2005లో వచ్చింది, 2006 నుంచి అమల్లోకి వచ్చింది. ఇట్లా వేరే వేరే వస్తాయండి ఎగ్జామ్ లోపల. నేషనల్ కమిషన్ ప్రొటెక్షన్ చిల్డ్రన్ రైట్స్ అనేది ఏ చట్టం ప్రకారము ఎప్పుడు అమల్లోకి వచ్చింది, ఇది ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. లేదా మీకు ఓపిక ఉన్నట్లయితే, మీకు తెలిసినట్లయితే ఈ కామెంట్ బాక్స్లో చట్టము వేరే ఉంది, అమలు వేరే ఉన్నది, ఇది ఒక హెడ్డింగ్ పెట్టుకొని ఏవే ఉన్నాయో ఒకసారి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. సో మీకు ఈజీగా సబ్జెక్ట్ బాగా గుర్తుంటుంది. ఇది ఎకనామీ అండి. నెక్స్ట్ స్పేస్, ఇది వాయిదా పడుతూనే వస్తుంది. మనం కూడా ఆర్టికల్ని వాయిదా వేస్తున్నాం. సరే ఒకసారి చెప్పేద్దాం. ఇక ఇది నేను లాస్ట్ మంత్లో రాసిన పేపర్ అండి వాస్తవంగా. అందుకే నేను డేట్ వేయలేదు, ఎప్పుడు పంపిస్తారో మనకి ఐడియా లేదు కాబట్టి. పంపించినప్పుడు ఇన్ఫర్మేషన్ ఎక్కువ లభ్యమవుతుంది మనకి ఇంటర్నెట్ లోపల. పంపించినప్పుడు జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రం దొరుకుతుంది. సో బేసిక్ ఏంటో చూస్తే గిట యాక్సియోమ్ 4 అని చెప్పేసి పిలుస్తాం. ఇది అమెరికాలో ఉన్న ప్రైవేట్ స్పేస్ కంపెనీ యాక్సియోమ్ యొక్క 4th మిషన్ ఇది. సో ఇది ఏ రాకెట్ని పంపిస్తుంది? ఫాల్కన్ 9. ఇది స్పేస్ ఎక్స్ యొక్క రాకెట్. ఇది క్రూ మిషన్ కాబట్టి మనుషుల్ని కొంచెవాలంటే మనకి క్రూ మ్యాడ్లో అవసరం ఉంటుంది. దాని పేరు డ్రాగన్ క్యాప్సూల్స్. ఇది రాకెట్ లోపల పెలోడ్ ఉంటుంది, అదే డ్రాగన్ క్యాప్సూల్స్. ఇది మనుషులు తీసుకుపోతుంది. ఎక్కడ నుంచి? కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి అమెరికా ప్రయోగిస్తుంది కాబట్టి ఇక్కడ నుంచే. వీళ్ళు పోయేది ఎక్కడికి? గమ్యస్థానం అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అండి. ఇందులో ఉన్న వ్యోమగాముల పేర్లు అవసరం ఉంటుంది. 4 పేర్లు గుర్తుపెట్టుకోవాలి, మనోడు పోతుండు కాబట్టి. సో పెగ్గీ విట్సన్ అమెరికా మిషన్ కమాండర్, నాయకత్వం వహించేది పెగ్గీ విట్సన్. సుభాష్ శుక్లా ఇతను ఇండియన్ అండ్ పైలట్. రాకేష్ శర్మ తర్వాత 2nd వ్యోమగామి. ఐఎస్ఎస్కి వెళ్తున్న ఫస్ట్ ఇండియన్ వ్యోమగామి. సాల్వజ్ పోలాండు, టిబోరు కాపు హంగేరి. ఈ 2 పేర్లు స్పష్టంగా ఇలాగ గుర్తుపెట్టుకునే అవసరం లేదు, నువ్వు 4 ఆప్షన్ లోపల చూస్తే సరిపోతుంది. ఇంకా వీళ్ళు కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు, జీవ సంబంధ ప్రయోగాలు అని చెప్పేసి, గ్రావిటీ అని చెప్పేసి. అవన్నీ మనం డిస్కస్ చేద్దాము. వాళ్ళు పంపినప్పుడు 22కి వాయిదా పడింది. డిఫెన్స్ అండి. సో సైబర్ సురక్ష అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ, ఇది డిఫెన్స్ మినిస్ట్రీ యొక్క అనుబంధ సంస్థ. డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ, ఇవన్నీ కామన్ వర్డ్ కాదండి, స్పెసిఫిక్ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ కండక్ట్ చేస్తున్న సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ ఇది, సైబర్ సురక్ష అని చెప్పేసి. నెక్స్ట్ అచల్ వార్తల్లో వచ్చింది. ఇది 5th ఫాస్ట్ పెట్రోలింగ్ వెజల్, పెట్రోలింగ్ గస్తీ కాస్తుంది. ఇది అచల్. ప్రశ్న వస్తే ఇటీవల వార్తల్లో కనిపించిన అచల్ అనేది ఏంటి? సబ్మెరైన్, మిసైల్, లేదా యాంటీ సబ్మెరైన్ వాటర్ క్రాఫ్ట్, లేదా పెట్రోలింగ్ వెజల్. ఇది గోవా షిప్ యార్డ్ నిర్మించింది, ఇండియన్ కోస్ట్ గార్డ్కి ఇచ్చింది. వై ఇండియన్ కోస్ట్ గార్డు? గస్తీ కాసే దళం ఇదే కాబట్టి. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ అగ్రి డ్రోన్ సెంటర్, శిక్షణ ఇస్తుంది అగ్రి డ్రోన్ విషయం లోపల. చెన్నైలో ఉన్న గరుడ ఏరోస్పేస్. సమాచారం ఇంతేనా? ఒక వాక్యమేనా? స్కిప్ చేస్తున్నామా? లేదండి, ఎగ్జామ్ సరిపోయే ప్రతి సమాచారం మన దగ్గర ఉంది. ఇంతవరకు కరెంట్ అఫైర్స్ మనం స్టార్ట్ చేసిన తర్వాత ఒక 3 ఏళ్ళ అవుతుంది యూట్యూబ్ లోపల. ఏ ఒక్క ఎగ్జామ్లో మనం నష్టపోలేదు. 80% క్వశ్చన్స్ కేమ్ ఫ్రమ్ అవర్ నోట్స్ అండ్ అవర్ క్లాసెస్. కోర్స్ మనం హిందూ, ఎక్స్ప్రెస్, ఈనాడు, పిఐబి ఫాలో అవుతున్నాం కాబట్టి ఈ క్వశ్చన్స్ వచ్చిన దానిలోకే. మనం ఒక మీడియం మాదిరిగా పనిచేస్తున్నాం. ఈ హిందూ పేపర్కి, ఎక్స్ప్రెస్ పేపర్కి, ఈనాడు, పిఐబి 4 పేపర్స్కి ఈ ఆస్పిరెంట్స్కి మధ్య హనీ చేసి అక్కడ ఒక మీడియం, ఒక మాధ్యమం మాత్రమే. మనమే వార్తని క్రియేట్ చేయలేదు, మనం సమాచార సేకరణ చేస్తున్నాం అంతే ఆ సోర్స్ నుంచి. క్రెడిట్ గోస్ టు హిందూ పేపర్ ఓన్లీ, క్రెడిట్ గోస్ టు ఎక్స్ప్రెస్. అది ఎక్సలెంట్ కాలం అయితే యూపీఎస్ కాలం ఉంటుంది, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సరిపోద్ది అండి, జస్ట్ ఎక్కడని చెప్పి సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఐఎన్ఎస్ అర్నాలకు ఎందుకు ఇచ్చినాం ఇంత అంటే ఇక్కడ అవసరం కాబట్టి ఇచ్చినాం మనం. ఇది ఇండియాస్ ఫస్ట్, ఇది ఇండియాస్ ఫస్ట్ కాబట్టి మనం తీసుకోవాలి కంపల్సరీ. యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ అంటే సబ్మెరైన్ని, సో ఇది అటాక్ చేస్తుంది. సబ్మెరైన్ మీన్స్ లోపల ఉంటుంది, వాటర్ లోపల, వాటర్ పైన ఉండదు. దీన్ని విశాఖపట్నంలో ఉన్న నావల్ డకే లోపల కమిషన్ అంటే విధుల్లోకి తీసుకోవడం జరిగింది. డీకమిషన్ అంటే మనం ఉపసంహరణ చేసుకోవడం జరిగింది. అట్లా మీకు కొన్ని వర్డ్స్ ఉంటాయి. సో ఎవరు దీన్ని నిర్మించారు అంటే గార్డెన్ రిచ్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ ఫ్రమ్ కోల్కత్తా అండ్ ఎల్ఎన్టీ లార్సన్ అండ్ టూబ్రా అని చెప్పేసి. సో వాట్ ఈస్ ద అర్నాల్ అంటే ఇది మహారాష్ట్రలో ఉన్న కోట పేరండి. అప్పుడు మొఘల్స్కి అగెనిస్ట్గా ఎక్కువ ఉపయోగించారు. ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్ డిఫెన్స్ లోపల.
ఇది కూడా ఫేమస్ క్వశ్చన్. ఫాల్కాన్ 2000 జెట్ మీన్స్ ఒక విమానము. ఇది నాగపూర్లో తయారు చేస్తున్నాం, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా. దీన్ని రిలయన్స్ ఏరోస్ట్రక్చర్ లిమిటెడ్, రిలయన్స్ సంస్థ. దాంతోపాటు డసాల్ట్ ఏవియేషన్, సో ఇది ఫ్రాన్స్ సంస్థ అండి. సో నేను ఆల్రెడీ చేంజ్ చేసిన, బట్ అదే పేజ్ మళ్ళీ స్కానింగ్ అయింది. సో డసాల్ట్ ఏవియేషన్, సో ఫ్రాన్స్ సంస్థ మహారాష్ట్ర లోపల ఇది స్టార్ట్ చేస్తుంది. ఫ్రాన్స్ యువతల ఎక్కడని చెప్పేసి ప్రశ్న రావచ్చు. సో మహారాష్ట్ర అండి. సో ఇది ఫ్రాన్స్ సంస్థ డసాల్ట్ ఏవియేషన్. మనకు రఫేల్ యుద్ధ విమానాలను అమ్మేది కూడా డసాల్ట్ ఏవియేషనే, ఫ్రాన్స్ సంస్థ. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల వెరీ ఫేమస్ ఆర్టికల్ వచ్చింది. సో రిండర్ పెస్ట్ వైరస్ అని చెప్పేసి ఫేమస్ నోన్ యాజ్ క్యాటిల్ ప్లేగ్, పశువుల ప్లేగ్గా పిలుస్తాం మనం. సో దీని మీద ఇండియా గుర్తింపు వచ్చిందండి. ఏమొచ్చిందంటే ఇక్కడ ఒక సంస్థ గుర్తింపు పొందింది. దీంతో వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ యానిమల్ హెల్త్ అండ్ ఎఫ్ఏ చేత కేటగిరీ ఏగా గుర్తింపు వచ్చింది. అంటే దాని మీద రీసెర్చ్ చేస్తుంది ఇండియా. సో ఏ సంస్థ అంటే ICAR అనుబంధ సంస్థ నిషాద్ భోపాల్లో ఉంటుంది. సో ఈ సంస్థ WAOH చేత కేటగిరీ ఏ కింద గుర్తింపు వచ్చింది. వాట్ ఈస్ ద రిండర్ పెస్ట్ అని చెప్పి చూస్తే ఇది గిట్టలు గల జంతువులు, అంటే పశువులు కావచ్చు, గేదెలు కావచ్చు, గొడ్లు కావచ్చు, వాటిని ఎఫెక్ట్ చేస్తే ఒక అంటువ్యాధి. మనుషులకి సోకదు, బట్ వాళ్ళకి ఎక్కువ అంటువ్యాధి అని చెప్పేసి పిలుస్తాం. ఇది మసూచి తర్వాత ప్రపంచంలో రెండో అంటువ్యాధి అండి. పూర్తిగా నిర్మూలన అయిపోయింది, ఇంకా లేదు వ్యాధి ఇది. నెక్స్ట్ NB 1.8.1 అని చెప్పేసి పిలుస్తాం. ఇది COVID-19 యొక్క ఒమిక్రాన్ యొక్క సబ్ వేరియంట్ అండి. ఇది నింబస్ WHO పేరు పెట్టింది. ఇది WHO వేరియంట్ అండర్ మానిటరింగ్గా గుర్తించింది. అంటే కొంచెం ఇది ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి అట్లా గుర్తించింది. మన ఇండియాలో ఇంతవరకు కేసు నమోదు కాలేదండి ఈ నింబస్ ఇది. నెక్స్ట్ ఫస్ట్ అసెంబ్లీ ఆఫ్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. ఈ ఫస్ట్ అసెంబ్లీ మనకు ఢిల్లీ హోస్ట్ చేసింది. ఇక్కడ అధ్యక్షుడిగా భూపేందర్ యాదవ్ ఎన్నికైండు, డైరెక్టర్ జనరల్గా SP యాదవ్ ఎన్నికైండు. సో ఈ అసెంబ్లీ ఏంటి, మీకు హైయెస్ట్ డిసిషన్ టేకింగ్ బాడీ. IBC విషయంలో ఇది నిర్ణయాలు తీసుకుంటుంది. మీట్ వన్స్ ఎవ్రీ 2 years, అంటే ఎవ్రీ 2 yearsకి ఒకసారి మీట్ అవుతుంది. ఇది ఫస్ట్ మీటింగ్ కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోవాలి. అధ్యక్షుడిగా భూపేంద్ర యాదవ్, డైరెక్టర్ జనరల్గా SP యాదవ్, ఇద్దరు యాదవ్సే. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా యాదవే. క్యాస్ట్ గురించి అవసరం లేదు, బట్ చెప్తున్నా అంతే. సో IBCA 95 బిగ్ క్యాట్ రేంజ్ కంట్రీస్, అంటే ఇక్కడ 95, 96 అని చెప్పి చాలాసార్లు మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం కదా. 95 అని చెప్పేసి మళ్ళీ PIB ఇచ్చేసేసింది. అంటే ఈ బిగ్ క్యాట్స్ ఏవైతే ఉన్నాయో 7 బిగ్ క్యాట్స్, లయను, చీతా, టైగరు, లియోపార్డు, స్నో లియోపార్డు, ప్యూమా, జాగ్వర్ అని చెప్పేసి ఉంటాయి కదా, చీతా అని చెప్పేసి ఉంటాయి కదా, అవన్నీ ఉన్న కంట్రీస్ 95. ఇవి పాల్గొనవచ్చు సభ్యత్వ దేశాలుగా. నాన్ రేంజ్ కంట్రీస్, ఇవి లేనివి కూడా తీసుకోవచ్చు. మెంబర్స్ చూస్తే మీకు ఓన్లీ 5: నికరాగ్వా, ఈస్వతిని, సోమాలియా, ఇండియా, లైబీరియా. దీని సచివాలయం వచ్చేసి ఢిల్లీ లోపల ఉంది. సో IBCA వెరీ ఫేమస్, మనం డిస్కస్ చేసిన చాలాసార్లు. నెక్స్ట్ UN క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ అండి. మనకి ఎవ్రీ ఇయర్ నవంబర్, డిసెంబర్ ఆ ప్రాంతం లోపల కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్పేసి ఈ క్లైమేట్ చేంజ్ మీద జరుగుతుంది కదా. దానికి ముందు జరిగే మిడ్ ఇయర్ కాన్ఫరెన్సే క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్. ఇది ఎవ్రీ ఇయర్ బానే హోస్ట్ చేస్తుంది. వై? బికాస్ UNFCCC యొక్క హెడ్ క్వార్టర్ బాన్లో ఉంది కాబట్టి బాన్ హోస్ట్ చేస్తుంది. సో దీన్ని UNFCCC కండక్ట్ చేస్తుంది. లక్ష్యం ఏంటి అంటే ఈ నెక్స్ట్ జరిగే కాప్ కోసము ఎజెండా ఇక్కడ వాళ్ళు నిర్ణయిస్తారు. ఎవ్రీ ఇయర్ కాప్ సదస్సు నవంబర్, డిసెంబర్లో జరుగుతుంది. అక్టోబర్లో కొన్నిసార్లు జరగవచ్చు. దానికి ఎజెండా అవసరం కాబట్టి దానికంటే ముందు జూలై మాసం లోపల ఈ బాన్ అని చెప్పేసి ఒక మీటింగ్ జరుగుతుంది. సో బాన్ అనేది జర్మనీలో ఉంటుంది. ఇది హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ మీకు హోస్ట్ చేస్తుంది ఎవ్రీ ఇయర్ కూడా. సో నెక్స్ట్ అండి 50 years ఆఫ్ క్రొకడైల్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్. 50 years కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. 1975లో ఒడిషాలో ఉన్న బితర్కనికా నేషనల్ పార్క్ లోపల మనము ఈ ముసళ్ళ రక్షణ కోసం చెప్పి దీన్ని స్థాపించినాం. కాబట్టి ఇది 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది కాబట్టి వెరీ ఫేమస్ ఆర్టికల్.
ఈ జూన్ 17 మనకి ముసలి డే అని చెప్పేసి పిలుస్తాం. ఎందుకు రాయాలంటే అవసరం లేదండి, అన్నీ అవసరం లేదు. డే ఆఫ్ ఇంపార్టెన్స్లో అన్నీ అవసరం లేదు. నెక్స్ట్ జాగ్రఫీ అండి. లెవో టోబీ లకీ లకీ అని చెప్పేసి ఒక అగ్నిపర్వతం ఎక్కడ ఉంది, లొకేషన్ గుర్తుపెట్టుకోవాలి, బదులైంది కాబట్టి. సో ఫేమస్ నోనెస్ ఇండోనేషియా అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండి. పిఎం మోడీ సైప్రస్ వెళ్ళిండు కదా, సో అక్కడ హైయెస్ట్ సివిలియన్ అవార్డు వచ్చింది, గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది మకారియస్ III అని చెప్పేసి పిలుస్తాం. మకారియస్ III అనే వ్యక్తి సైప్రస్ యొక్క ఫస్ట్ అధ్యక్షుడు. ఎనీ అవుట్కమ్స్ నో అండి. పేపర్లో పెద్దగా వచ్చింది అంటే పెద్ద ఏమొస్తుంది, పిఎం మోడీ గారికి ఆ దేశ అధ్యక్షుడు ప్రధానమంత్రి ఆహ్వానం పలికాడు, తెలియని విందు జరిగింది, సో అట్లా వస్తుంది ఏమన్నా. బట్ అవన్నీ ఎగ్జామ్ దృష్టి అవసరం లేదు, ఎటువంటి ఒప్పందాలు మనం చేసుకోలేదు కాబట్టి అవసరం లేదు. సో క్రయోషియా వేండు ఫస్ట్ పిఎం అండి ఇండియా నుంచి యాజ్ పర్ పేపర్ చూస్తే, కాబట్టి ఇది కూడా వెరీ ఫేమస్. నెక్స్ట్ ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క కాన్ఫ్లిక్ట్ అనేది చూస్తే, ఇజ్రాయెల్ ఫస్ట్ ఆపరేషన్ రైజింగ్ లయన్ని లాంచ్ చేసింది. ఇరాన్లో ఉన్న నాటంజు అనే కేంద్రం మీద దాడి చేసింది, నాటంజు. సో ఇరాన్ కౌంటర్ అటాక్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 అని చెప్పేసి. సో ఇండియా స్టాండ్ అనేది డైలమాలో ఉందండి. ఎందుకోసం అంటే ఇజ్రాయెల్ మనకు డిఫెన్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంది ఎక్కువ, మనం ఇంపోర్ట్ చేసుకుంటాము, అట్లా మనకి ఫ్రెండు. ఇరాన్ చాబహార్ పోర్ట్ మనం నిర్మిస్తున్నాం కదా, అట్లా మనకి ఫ్రెండు. ఇద్దరు ఫ్రెండ్స్ కొట్టుకుంటే మనం డైలాగ్లో పడిపోతాం, కాబట్టి మనం కామ్గా ఉండిపోయినాం. వియట్నాం బ్రిక్స్లో పార్ట్నర్ కంట్రీగా జాయిన్ అయిన 10th కంట్రీ అండి. వాట్ ఈస్ ద బ్రిక్స్, మళ్ళీ అవసరం లేదు, చాలాసార్లు మనం డిస్కస్ చేసినామండి. సో 51st G7 సమ్మిట్ నాట్ ఇన్ సమ్మిట్స్లో డిస్కస్ చేయము, ఇక్కడ డిస్కస్ చేస్తాము. సో హోస్ట్ కెనడా అండ్ కెనడాలో ఉన్న కనస్కిస్ అని చెప్పేసి హోస్ట్ చేసింది. అవుట్కమ్స్ ఒక 2 ఉన్నాయండి. ఇన్ఫ్యాక్ట్ అమెరికా వెళ్ళిపోయింది, ఈ 2 కూడా పూర్తిగా ఆమోదించలేదు. సో కనస్కిస్ వైల్డ్ ఫైర్ చార్టర్ అండి, 2030 నాటికి ఫారెస్ట్ అండ్ ల్యాండ్ అంటే ఈ అటవీ తగ్గిపోతుంది, భూమి తగ్గిపోతుంది, కాబట్టి దాన్ని తగ్గించకుండా చర్యలు తీసుకోవాలి. ఇండియా దీన్ని ఆమోదించింది. G7 క్రిటికల్ మినరల్స్ యాక్షన్ ప్లాన్. క్రిటికల్ మినరల్స్ అంటే మీకు లిథియం లాంటివి వస్తాయి, కోబాల్ట్ లాంటివి వస్తాయి. సో దానికోసం అని చెప్పేసి ఒక కూటమి ఏర్పాటు చేయబోతున్నారు. దాంట్లో ఇండియా కూడా సభ్యత్వం తీసుకున్నది, ఇండియా కూడా ఆమోదించింది. ఇవి 2 చాలు, ఇంకా ఎక్కువ ఏం లేవు. ఎక్కువ వచ్చేలోపు మన ట్రంప్ పోయింది కాబట్టి సో మిగతా వాటిని వాయిదా వేశారు. సో గవర్నమెంట్ పాలసీ అండి. సో సమర్థ్ కార్యక్రమం వార్తల్లో ఉంది. ఈ స్టార్ట్అప్ కోసం అని చెప్పేసి గ్రాంట్స్ అందిస్తుంది C.DOT సంస్థ. ధర్తీ అబా జన్ భాగీదారీ అభియాన్, ఈ ట్రైబల్ వెల్ఫేర్ స్కీమ్స్ని ప్రచారం చేసే కార్యక్రమం పేరు సరిపోతుంది, సింగిల్ వర్డ్ సరిపోతుంది, ఎక్కువ వద్దు. సమ్మిట్స్ అండి. 113వ ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్ని జెనీవా హోస్ట్ చేసింది. అవుట్కమ్ చూస్తే వెరీ ఫేమస్ అవుట్కమ్ అండి. బయాలజికల్ హజార్డ్ విషయంలో ఫస్ట్ ఒప్పందము, పనిచేసే ప్రదేశం లోపల బయాలజికల్ హజార్డ్స్ ఉండద్దని చెప్పేసి ఫస్ట్ ఒప్పందం ఇది. అయితే మీకు ఇంకా పూర్తిగా సమ్మిట్ జరగలేదు, మనం ఇంకొంచెం రేపు డిస్కస్ చేద్దాం బోర్డు మీద. సో 4 అపాయింట్మెంట్స్, 4 మహిళలే అండి. అలియావతి లాంగ్ కుమార్ ఉత్తర కొరియా రాయబారి మన దేశం యొక్క. అయితే 4 years తర్వాత ఫస్ట్ రాయబారి కాబట్టి మనం ఈ అలియావతి గుర్తుపెట్టుకోవాలి. బ్లేజ్ మెట్రివెలి M16 యొక్క మొదటి మహిళా చీఫ్ అండి. వాట్ ఈస్ ద M16? UK యొక్క విదేశీ గూఢచార సంస్థ. మనకి ఉంది కదా, అట్లా వాళ్ళకి M16 అని చెప్పిస్తుంది. మనది కాదుగా అంటే అక్కడ మహిళ కాబట్టి మన పేపర్లో వస్తే వెరీ ఫేమస్ ఆర్టికల్ అయిపోతుంది. నెక్స్ట్ అనురాధ ఠాకూర్ అండి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ యొక్క ఫస్ట్ మహిళా సెక్రటరీ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో కంగనా రనౌత్, ఈమె బాలీవుడ్ యాక్ట్రెస్ అండ్ ఫేమస్ బిజినెస్ లీడర్. ప్రపంచ పారా అథ్లెటిక్స్ బ్రాండ్ అంబాసిడర్ అండి. వై కంగనా, వై ఐ డోంట్ నో వై, బికాస్ ఈమె పారా అథ్లెటిక్స్ కాదు, చాలామంది మన ఫేమస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పెట్టుకోవచ్చు వాస్తవంగా. అంటే నువ్వు అథ్లెటిక్స్ స్పోర్ట్స్ కోసము అథ్లెటిక్స్ తీసుకోవాలి, వెరీ కామన్ క్వశ్చన్ అది. అవార్డ్స్ అండి. సో గ్లోబల్ ప్రైజ్ 2025 అని చెప్పేసి, సో గోల్డెన్ ప్రైజ్ నాట్ గ్లోబల్ ప్రైజ్. కంప్యూటర్ సైన్స్ లోపల ఇది ఫేమస్ అవార్డు అండి, మన ఇండియన్కి వచ్చింది కాబట్టి వెరీ ఫేమస్ అవార్డు. ఇంకా
దీన్ని యూరోపియన్ అసోసియేషన్ ఫర్ థియరిటికల్ కంప్యూటర్ సైన్స్ ఇస్తుంది. ఇండియా లోపల ఈశాన్ చటోపాధ్యాయకు వచ్చింది, దాంతోపాటు డేవిడ్ జూకర్ మ్యాన్ కూడా వచ్చింది. సో కంప్యూటర్ సైన్స్ లోపల ఫేమస్ అవార్డు కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ఇండియన్కు వచ్చింది కాబట్టి. ఈశాన్ చటోపాధ్యాయ. సో సాహిత్య అకాడమీ అవార్డ్స్ అండి, యువ పురస్కారము 23 మందికి ఇచ్చింది 23 భాషల లోపల. తెలుగు గుర్తుపెట్టుకోవాలి, మనమైతే మైరా వాణ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఒక నవల అండి. ప్రశ్న ఇలా వస్తుంది, ఏపీఎస్సి గ్రూప్ 2 క్వశ్చన్. సాహిత్య అకాడమీ యువ పురస్కారము 25లో ప్రసాద్ సూరికి వచ్చింది మైరావణ పుస్తకానికి. అయితే మైరావణ అనేది ఏంటి? నవల, కథా సంపుటి, వ్యాసాల సంకలనము, ఇట్లా వస్తుంది క్వశ్చన్. నవల అని చెప్పేసి పిలుస్తాం. ఇంగ్లీష్ హిందీ రాసిన మీ ఇష్టం, అది ఏం రాదులేండి. బెంగాలీ భాష కూడా క్వశ్చన్ వేయవచ్చు, తమిళ్ భాష క్వశ్చన్ వేయవచ్చు, ఒడిషా వేయవచ్చు. మరి మనం చదువుదామా? 23 సాధ్యమా అండి? మనిషికి సాధ్యం కాదు. ఈ బాల సాహిత్యం 24 భాషలో ఇస్తారు. మరి 24 మనం అవసరమా? అవసరం లేదు. తెలుగు కబూర్ల దేవత, ఇది ఒక కథ అండి. గంగిశెట్టి శివకుమార్కి వచ్చింది నెల్లూరు డిస్టిక్. ఇద్దరు కూడా ఏపీ వాళ్ళే అండి. సో రిపోర్ట్స్ కూడా మనకి వెరీ ఫేమస్ ఆర్టికల్స్. రిపోర్ట్ చూస్తే ఉమెన్ ఇన్ పాలిటిక్స్ రిపోర్టు యుఎన్ ఉమెన్ సంస్థ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ సంస్థ ఇస్తుంది, ఎవ్రీ ఇయర్ ఇస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. దీని ప్రకారం డాటా చూస్తే హైయెస్ట్ ఉమెన్ మినిస్టర్స్ రువాండా లోపల ఉంటారు, సెకండ్ క్యూబా, థర్డ్ నికరాగ్వా. మొన్న WTO యొక్క ఫిషరీస్ ఒప్పందంలో చేరిన 101వ దేశంగా నికరాగ్వా రికార్డ్ సృష్టించింది. ఇండియాలో చూస్తే కేవలం 9.5 మాత్రమే ఉన్నారు మహిళలు. 174 ర్యాంక్ మనది, 174 ర్యాంకు. ఇది ఇంతకుముందు TGPSC, EPPSC ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో రువాండా అని చెప్పేసి ఫస్ట్ ప్లేస్ ఆక్రమించింది. గ్లోబల్ లైవేబుల్ సిటీస్ రిపోర్టు అంటే నివాసానికి అనుకూలంగా ఉన్న నగరాల జాబితా అండి. సో ఫస్ట్ ర్యాంకు లాస్ట్ 3 ఇయర్స్ వియన్నా ఉండే, ఈసారి వియన్నాని అధిగమించి కోపెన్హాగన్ వచ్చింది కాబట్టి వెరీ ఫేమస్ క్వశ్చన్. లాస్ట్ డెమస్కస్ వచ్చింది, సిరియా. ఇది ఫేమస్ రిపోర్ట్ మీకు. ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ ఫేమస్ రిపోర్ట్ ఇది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇస్తుంది. ఫస్ట్ ర్యాంక్ స్వీడన్, సెకండ్ ఫిన్లాండ్, థర్డ్ డెన్మార్క్. ఇండియా 71 ర్యాంకు. లాస్ట్ ఇయర్ 63 కాబట్టి ఒక 8 స్థానాలు ఇండియా డౌన్ వచ్చేసింది. సో లాస్ట్ ర్యాంక్ వచ్చేసి కాంగో అని చెప్పేసి పిలుస్తాం. సో ట్రాన్సిషన్ స్వీట్గా ఉంటుంది, పరివర్తన. స్వీడన్ అంటాను దాన్ని, స్వీడన్ అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్, ఇది కూడా TGPS ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. సో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు మసాచుసెట్స్, సెకండ్ ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్. ఇండియాలో మొత్తం 54 గుర్తింపు వచ్చినాయి. సో అందులో చూస్తే 4th ప్లేస్ మన ఇండియా సంఖ్యాపరంగా. ఫస్ట్ ర్యాంక్ గోస్ టు USC ఆల్వేస్. ఇండియాలో ఫేమస్ చూస్తే 123 IIT ఢిల్లీ, 129 IIT బాంబే అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మరొక ఫేమస్ రిపోర్టు పర్ఫార్మెన్సింగ్ గ్రేడింగ్ ఇండెక్స్, PIB చూస్తే ఒక 3 to 4 పేజెస్ ఉంది దీని గురించి. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఇస్తుంది. సో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు చండీగఢ్, లాస్ట్ వచ్చేసి మేఘాలయ. తెలంగాణ, AP ర్యాంకింగ్ అవసరం లేదు, క్వశ్చన్ రాదు కూడా, మధ్యలో ఇక్కడ ఉన్నాయి కాబట్టి. సో ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్. నేను దీన్ని క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా కనీసం UPS ప్రిలిమ్స్ 26 లోపల. ఏంటిది? హార్ముజ్ జలసంధి అండి. మీ కాన్ఫ్లిక్ట్ ఏరియాస్ UPS లోపల చాలా ఫ్రీక్వెంట్ అడుగుతారు. TGPS, APPS అంతా ఫోకస్ చేయదు. ఇక్కడ ఉంటుందండి. సో హార్ముజ్ స్ట్రెయిట్ జలసంధి అంటే ఇదొక నీటి వనరు, ఇదొక నీటి వనరు, ఈ రెండింటిని కలిపే ఇరుకైన నీటి మార్గం అని చెప్పేసి పిలుస్తాం. సో పర్షియన్ గల్ఫ్ ఉంది, అరేబియన్ సీ ఉంది, వీటిని కలిపే ఇరుకైన మార్గమే ఈ హార్ముజ్ జలసంధి. ఇక్కడ నుంచి చమురు రవాణా అవుతుంది మన ఇండియాకి ముఖ్యంగా. దీన్ని ఇరాన్ ఆపేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది, అందుకే వార్తల్లో వచ్చింది. సో సరిహద్దు కంట్రీస్ అవసరం అండి. దీని చుట్టూ ఏమేమి ఉంటాయి? సో మీకు ఇరాన్ ఉన్నది, UAE ఉంది, అండ్ ఒమన్ ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఇవి 2 గుర్తుపెట్టుకోవాలి, ఈ 3 కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలి. దీని చుట్టూ ఉన్నటువంటి సరిహద్దు దేశాలు. ఆపరేషన్ సింధు వార్తల్లో ఉంది. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ నేపథ్యం లోపల ఇరాన్ నుంచి క్షేమంగా మనం తీసుకొస్తున్నాం మన భారతీయుల్ని.
పెట్టిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ సింధు. ఇక్కడ సో లాస్ట్ ఇయర్ ఆపరేషన్స్ కానీ అంతకుముందు అనేవి రాసి మీకు మంచి డీటీపీ చేయించి మంచి కలర్ఫుల్గా పెట్టేస్తే అద్భుతం అనిపిస్తుంది. కలర్ఫుల్గా ఉంటే అద్భుతం కాదండి, మనం చదివితే అద్భుతం అయిపోతుంది. మనం చదవాలి కంపల్సరీ. సో నెక్స్ట్ ఇట్లా ఉంటుందండి కొన్ని మనము మొన్న ఫార్వర్డ్ చేసిండ్రు. ఇది ఇండియా మ్యాప్ అండి. రామ్సర్ సైట్స్ 91 అని చెప్పేసి ఇట్లా ఉన్నాయి, మొత్తం 91 ఉన్నాయి. ఉంటే ఏం లాభం అండి? అది లొకేషన్ను మనం చదవాలి, గుర్తుపెట్టుకుంటారు కంపల్సరీ. మ్యాప్ చూస్తే గుర్తుండదు. మ్యాపింగ్ ఎక్కడ అవసరం అక్కడ వాడుకోవాలి. ఇంతకుముందు హార్మోన్ తెలుస్తుంది, మ్యాపింగ్ అవసరము. ఈ రామ్సర్ సైట్స్కి ఏ మ్యాప్ అవసరం? మ్యాప్ చూస్తే ఎట్లా గుర్తుంటాయి? స్టేట్లో ఉన్నాయి మనము చదవాలి కదా, బై హార్ట్ చేయాలి కంపల్సరీ. అన్నిటికీ మ్యాప్ అవసరం లేదండి. లొకేషన్ ప్రశ్న వచ్చినప్పుడు మ్యాప్ అవసరం ఉంటుంది. స్టేట్స్ చూస్తే డికేడ్ ఆఫ్ హైడ్రో పవర్ అని చెప్పేసి 2025-35కి సో ఫస్ట్ టైం ఏఆర్పి స్టేట్ అనేది ప్రతిపాదించింది ఇండియా లోపల. అంటే హైడ్రో పవర్ ఎంత ఉత్పత్తి చేయాలనో ఒక లక్ష్యం పెట్టుకున్నారు వాళ్ళు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం. తెలంగాణ చూస్తే మీకు ఏపీ లేవండి. తెలంగాణ సంతోష్ రెడ్డి రేరా ట్రిబ్యునల్కి చైర్పర్సన్. మంగల్ భట్ చనిపోయింది, కథక్ లోపల వెరీ ఫేమస్. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ని మన హైదరాబాద్ లోపల ఓపెన్ చేసినామండి. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో గూగుల్ యొక్క ఫస్ట్ సేఫ్టీ సెంటర్ అని చెప్పేసి పిలుస్తాం కాబట్టి ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్. ఆసియా పసిఫిక్లో ఫస్ట్ది అంటే ఇండియాలో కూడా ఫస్ట్దే గూగుల్ ఏర్పాటు చేసింది హైదరాబాద్ లోపల. ఇవి 4 days కరెంట్ అఫైర్స్ కదా. ఇందులో ఏ స్కిప్ చేద్దామండి మనం ఒకసారి చూద్దాం. ఏం స్కిప్ చేయవచ్చు అని కనీసం అయితే. తెలంగాణలో ఏవీ లేవు, అన్నీ అవసరమే. ఇది అవసరమే, స్టేట్స్ ఫస్ట్ కాబట్టి హైడ్రో పవర్ విషయం లోపల. సింధు అవసరమే, ఆపరేషన్ జలసంధి అవసరమే. ఈ రిపోర్ట్స్ 4 అవసరమే అండి. సో కొద్ది వరకు ఈ 4 అవసరమే. అవార్డ్స్ ఈ 2 అవార్డ్స్ అవసరమే. 4 నియామకాలు మహిళలే అవసరమే. లేబర్ కాన్ఫరెన్స్ ఫస్ట్ ఆమోదం కాబట్టి అవసరమే. ఇవి 2 కొద్ది వరకు స్కిప్ చేయవచ్చు. గవర్నమెంట్ స్కీమ్స్ కొత్త కాదు, పాతే మళ్ళీ స్టార్ట్ చేసినాం కాబట్టి అంతగా అవసరం కాకపోవచ్చు. G7 సమ్మిట్ కావచ్చు, లేదా వియట్నాం కావచ్చు, ఇది ఇజ్రాయెల్ ఇరాన్ కావచ్చు, ఇవన్నీ అవసరమే అండి. సైప్రస్ క్రయోషియా పెయింట్ కాబట్టి 2 అవసరమే. ఈవెన్ సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ ఇక దీనిలో మనం స్కిప్ చేసేది ఇక్కడ ఏమి ఉండదండి, అన్నీ అవసరమే కాబట్టి చదవండి కంపల్సరీ. ఈరోజు మనకి ధర్నా ఉంది, మహాధర్నా. ఎవరైతే హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఉన్నారో మీకు కనుక అందుబాటులో ఉన్నట్లయితే, సమయం ఉన్నట్లయితే వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎక్కువ మంది కనిపిస్తే క్రౌడ్ వచ్చేసి గవర్నమెంట్కి కొంచెం అలర్ట్ అయ్యేందుకు పనికి వస్తుంది. దానికి అనుమతి ఉంది కాబట్టి, ఇది ప్రజాస్వామ్యబద్ధమైన హక్కు కాబట్టి సో వెళ్ళొచ్చేటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ. చూద్దాం ఏమన్నా అవుట్కమ్ వస్తే రావచ్చు. ఎక్కువ మంది హాజరైనట్లయితే మంచి పాజిటివ్ అనేది ఉంటుంది, కంపల్సరీ రిజల్ట్ ఉంటుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటున్నాయి కాబట్టి కనీసం ఇప్పటికిప్పుడు గ్రూప్ 2 నోటిఫికేషన్ కాకపోయినా ఒక సిలబస్ కమిటీ, ఒక జాబ్ క్యాలెండర్ అనేది ఇస్తే బాగుంటుంది. గ్రూప్ 1 అనేది కేసు ఉంది కాబట్టి దాన్ని విడిచిపెట్టి మిగతా ఇవ్వచ్చండి. గ్రూప్ 1 గ్రూప్ 2 కామన్ జాబ్ తక్కువ ఉంటారు. గ్రూప్ 1 వదిలిపెట్టి మిగతా ఇస్తే చాలా బాగుంటుంది వాస్తవంగా. సో మీకు వల్లభాయ్ పటేల్ కమిటీ వెరీ ఫేమస్ కొటేషన్ ఉంటుందండి. శ్రీకృష్ణ కమిటీ అనేది కింద రాస్తుంది, ఆ కమిటీ దాంతోనే ముగింపు అయిపోతుంది. ఏంటి? నిజాలని నిర్లక్ష్యం చేసిన పక్షంలో, సరిగ్గా అర్థం చేసుకోకుంటే త్వరలో తమ ప్రతీకారం తీర్చుకుంటాయని చెప్పేసి ఉంటుంది. నిజాం అనేది ఇక్కడ నిరుద్యోగంలో సో ఒకటి నిజం, అది దాన్ని ప్రభుత్వాలు అర్థం చేసుకొని వాళ్ళ యొక్క ఆశలు తీర్చాలి కంపల్సరీ. సరిగ్గా అర్థం చేసుకోకుంటే తమ ప్రతీకారం తీర్చుకుంటాయి. వెరీ ఫేమస్ కొటేషన్ బై సర్దార్ వల్లభాయ్ పటేల్ కమిటీ. పటేల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.